కాంగ్రెస్ నేత వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ టికెట్ కోసం తాను 2 కోట్లు ఇచ్చానని తెలిపారు. తాను పోటీ నుంచి తప్పుకున్నా డబ్బు తిరిగి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నాయకులే కాజేసి ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేస్తానంటున్న వెంకటరమణతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీ నుంచి విరమించుకున్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి మనతో ఉన్నారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ నేతలపై సంచలనమైన ఆరోపణలు చేశారు. పోటీ నుంచి ఎందుకు విరమించుకున్న అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎందుకు విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? గత 4 సంవత్సరాలుగా నేను దూరంగా ఉన్నాను రాజకీయాలకి. ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ దూరమే ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జిల్లాలో ఎవరైనా బలమైన నాయకుని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు అప్పుడు మళ్ళీ నన్ను సంప్రదించడం జరిగింది. 2వ తారీఖు డిసెంబర్ నాడు నన్ను అడిగారు. అడిగిన తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో మేము పోటీ చేయాలి అనే ఒక ఆలోచనతోని సరే చూద్దాం, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఎంతవరకు నాకు జిల్లాలో పేరుంది అనేది కూడా తెలుస్తుందని చెప్పేసి ఉద్దేశం మీద సరే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే 6వ తారీఖు రోజు ఇదే నాయకులు మళ్ళీ నన్ను పిలిచి మీరు పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుంది, మీరు 2 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పేసి ఇదే షబీర్ అలీ గారు, మధు యాష్కి గౌడ్, అనిల్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, లలిత రాఘవేందర్ గారు, ఇలాగే మొత్తం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు, మాజీ ఎంపీలు అందరు కలిసి అడిగితే నేనన్నాను సరే ఓకే పర్వాలేదు చూద్దామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది. అయితే 2 కోట్లు డిపాజిట్ చేశారని చెప్తున్నారు కదా, ఎందుకోసం డిపాజిట్ చేశారు? ఏమో రాజకీయంలో మరి డబ్బు ప్రాధాన్యత పెరిగిందో ఏమో, మరి వ్యక్తిత్వం కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి అడిగారేమో. మరి నేను వ్యక్తిత్వం నమ్ముకొని రాజకీయంలోకి వచ్చాను, వాళ్ళు డబ్బును నమ్ముకొని రాజకీయంలోకి వచ్చారు కాబట్టి డబ్బు వాళ్ళకి చూపెట్టాను. నేను నా వ్యక్తిత్వంతో ఎంపీడీసీలతో మాట్లాడి ఓటు వేయించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను నామినేషన్కి వచ్చాను. 9వ తారీఖు నాడు నామినేషన్ వేశాను. అయితే ఇప్పటి వరకు మీరు 2 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు, మరో 2 కోట్లు అడిగారని కూడా ప్రచారం ఉంది. ఇది వాస్తవమేనా? వాస్తవమే. 9 నాడు వచ్చేసి నామినేషన్ వేసేట రోజు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఫలితము తారుమారైపోయింది. గెలుపు అవకాశాలు 50-50కి వచ్చినాయి, 50% వరకు వచ్చినటువంటి అవకాశం ఉంది. నామినేషన్ వేసిన తర్వాత 10వ తారీఖు రోజు ఎట్లా గెలుస్తాం ఇంకా కావాలని చెప్పడం జరిగింది. కానీ అవి కూడా తీసుకొచ్చి అవి వాళ్ళకి ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఇంకా మొబిలైజ్ కావాలా అవన్నీ కూడా అవసరం ఉంటుంది అని చెప్పి చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ నేతలపై మీరు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలతో పాటు ఏఐసిసి ఉపాధ్యక్షుడు అధ్యక్షురాలకు లేఖ చేశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారు? ఆ లేఖలో ఇప్పటివరకు మీకు చెప్పిన ప్రతి సందర్భాన్ని పేర్కొనడం జరిగింది. ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో అందరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా షబీర్ అలీ గారు, సురేష్ రెడ్డి గారు, మధు యాష్కి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నారు రమణారెడ్డి. అయితే తన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేస్తుందని, తనను కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డబ్బులు డిమాండ్ చేయడం వల్ల ఆత్మాభిమానం చంపుకోలేక తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో భూపతి, HMTV, నిజామాబాద్. ఉత్తరాంధ్రకు అన్ని